హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాల నాయకులు మహాదీక్ష చేస్తున్నారు. రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మహాదీక్షలో పాల్గొని బీఆర్ఎస్ తరఫున మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఏ రకంగా జరుగుతా ఉన్నది? మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2% ఎక్కువ మెజారిటీ వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఓడిపోయినటువంటి పార్టీ కన్నా 4-5% ఎక్కువ ఓట్లు గెలిచినటువంటి పార్టీలు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. మరి 4-5% ఓట్లు మాత్రమే దేశాన్ని శాసించగలిగినటువంటి సమాజంలో బతుకుతూ 100కి 65 మంది ఉన్నటువంటి మనం రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి భిన్నంగా మాకు 42% రిజర్వేషన్లు అమలు చేయండి, మాకు కులగణన చేయండి, మాకు బీసీ మంత్రిత్వ శాఖ అమలు చేయండి దాన్ని అనేటువంటి బలహీనమైనటువంటి నినాదాల ద్వారా మనం పాలక వర్గాలను వంచలేమనేటువంటి వాస్తవాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇక 42% రిజర్వేషన్ల విషయానికి వస్తే పెద్దల హనుమంతరావు గారు ఉన్నారు, చాలా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ ప్రయత్నానికంటే అనేక రెట్లు మీలో మీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మీ ప్రయత్నాన్ని నీరుగార్చి ఎట్టి పరిస్థితులలో చిత్తశుద్ధితో పనిచేస్తే 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయబడితే కింది స్థాయి నుండి వాళ్ళ సంఖ్య పెరిగితే రాబోయే రోజులలో అది మాకు ప్రమాదకరం. కాబట్టి మా ఉనికికి మా రాజ్యాధికార దోపిడికి పెను సవాలుగా తయారవుతుంది. కాబట్టి వీళ్ళను మభ్యపెట్టేటువంటి మాటల ద్వారా పబ్బం గడుపుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితులలో ఇది అమలు చేయకుండా చూడాలనేటువంటి కుట్ర దుర్మార్గపు ఆలోచనలు కూడా జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలలో వన్ టోన్ అండ్ టెనర్ ఎక్కడ కనబడట్లేదు. ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మంత్రి దాన్ని ఖండిస్తారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మంత్రిని మీరు హద్దులు దాటుతున్నారని హెచ్చరిస్తారు. కానీ అసలు విషయం పట్ల మాత్రం చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నట్టు కనబడట్లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మొన్న ఈ బిల్లును తీసుకొచ్చినప్పుడు శాసన మండలిలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ లైన్ ప్రకారంగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. ఇక్కడ మీరు బిల్లును ఆమోదించుకున్నంత మాత్రాన దీనికి న్యాయం జరగదు. ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి. గతంలో తమిళనాడు ప్రభుత్వం వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ఏ రకమైనటువంటి పోరాటాన్ని ఆందోళన చేసిందో, ఢిల్లీని శాసించగలిగిందో, ప్రధానమంత్రిని ఒప్పించగలిగిందో, అన్ని పార్టీల సహకారాన్ని తీసుకోగలిగిందో, అటువంటి ఆలోచనతో మీరు ముందుకొస్తే మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామనేటువంటి విషయాన్ని నేను ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు ఉన్నటువంటి ఆ సభానాయకుడి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ బిల్లు చేసి పంపినటువంటి తదనంతర పరిణామాలు చూస్తూ ఉంటే ఏ ఒక్క ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. వాళ్ళ దేశంలో ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ లాంటి వాటి విషయంలో వాళ్ళకు 10% రిజర్వేషన్లు నిమిషాల మీద వాళ్ళు ఉన్నటువంటి శాతం కంటే ఎక్కువ సౌకర్యాన్ని వాళ్ళు ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నదాన్ని కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి మద్దతు తెలిపినటువంటి పాలక వర్గాలు బీసీల విషయంలో మాత్రం 42% రిజర్వేషన్ల విషయంలో కూడా మీనమేషాలు లెక్కిస్తున్నాయనంటే నేను అందుకనే ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, మేమెంతో మాకంత, మా హక్కు మేమెంతో మాకంత, మా హక్కు మా హక్కు మా హక్కు. ఇది ఖచ్చితంగా దీన్ని మనం ఒక జపంలాగా మనకుండేటువంటి ఇవాళ ఒకవైపు 42% రిజర్వేషన్లు కావచ్చు, చట్టసభల్లో మనకు రావాల్సినటువంటి వాటా కోసం కావచ్చు, చట్టసభల్లో మన రిజర్వేషన్ల విషయంలో ఈ ధర్నాలు ఇటువంటి కార్యక్రమాలతో పాటు
ఢిల్లీని ఆలోచింపజేసేటువంటి చర్యలతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి మన అన్ని కులాలకు కూడా ఇది అర్థమయ్యేటువంటి విధంగా కింది స్థాయికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గతాన్ని ఒక్కసారి కనుక మనం సింహావలోకనం చేసుకుంటే మేము చదువుకున్నటువంటి రోజులలో 60-70 సంవత్సరాల క్రితం మన గ్రామాలు కానీ మన పరిస్థితులు కానీ ఆధిపత్య కులాల చేతుల్లో ఉండే. మన తల్లిదండ్రులందరూ కూలీనాలి చేసి లేదా కుల వృత్తులను నమ్ముకొని ఊరికి 4-5 కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నటువంటి రోజులలో అన్యాయం జరిగింది అనంటే దానికి అర్థం ఉన్నది. కానీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ రోజులు బీసీలు బతుకుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడి వాళ్ళం అక్కడ చైతన్యవంతులమై చదువుకొని సమాజంలో ఉన్నటువంటి పోటీ ప్రపంచంతో పోటీ పడేటువంటి పరిస్థితులలో ఉండి కూడా మనం 165-70% మంది ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి వాళ్ళం ఉండి కూడా మిగతా వాళ్ళను మనం ఏకం చేయడంలో మన వైఫల్యం కూడా ఉంది. కాబట్టి మన వైఫల్యమే మనల్ని శాసిస్తున్నటువంటి పాలకుల పాలిటి వరంగా మారింది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి అని అంటే ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి గతంలో జరిగినటువంటి అన్యాయాలు నిమిషాల మీద సమాజానికి తెలియని రోజులలో కూడా తిరుగుబాట్లు జరిగినాయి, న్యాయం కోసం పోరాటాలు జరిగినాయి. ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అసమానతలు, అవమానాలు క్షణక్షణం గమనిస్తున్నటువంటి లోకంలో బ్రతుకుతూ కూడా మరి మన వాళ్ళని ఏకం చేయడంలో మనం కూడా కొంత వైఫల్యం వల్లనే ఇటువంటి దుర్మార్గపు దుస్థితి కొనసాగుతున్నది. కాబట్టి మేమెంతో మాకంతాతో పాటు చట్టసభల్లో, రాజ్యాధికారంలో, సంపద పంపిణీలో బీసీలకు సముచితమైనటువంటి న్యాయం దక్కినప్పుడు మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎవరో ఇస్తే తీసుకునే బదులు దాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనమందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మరి ఇటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి వర్గాలకు న్యాయం జరిగి తీరాల్సిందే అనేటువంటి పట్టుదలతో పీడిత ప్రజానీకం తరఫున పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టు నాయకులైనటువంటి నారాయణరావు గారు మొదటి నుండి తనకు అన్యాయం జరిగిన, తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నా జాతి కోసం రాజీ లేని పోరాటంలో నేను ఎప్పుడూ ముందుంటాననేటువంటి మా విహెచ్ అన్నగారికి వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి మిత్రులు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇప్పుడు నాకు మా ఇంట్లో ఆపరేషన్ ఉంది. కాబట్టి పెద్దలందరూ నన్ను అనుమతించాల్సిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు.